హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మరి 3 నెలలు మనకి శుక్రమూఢమి ఉంది అని అనుకున్నాం కదా. మరి మంచి ముహూర్తాలు అనేవి లేవు, అంటే శుభకార్యాలు అనేవి ఏవి జరగలేదు, అంటే గృహప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ వివాహాది ముహూర్తాలు కానీ ఏవి లేవు అని అనుకున్నాం కదా. మరి శ్రావణ మాసంలో మనకి కొన్ని ముహూర్తాలు అయితే ఉన్నాయి. మీరు ముందే జాగ్రత్త తీసుకొని మీరు శ్రావణ మాసంలో ముహూర్తాలు అనేవి పెట్టించుకొని చేయించుకోవచ్చు. మళ్ళీ భాద్రపద మాసంలో ఉండవు ముహూర్తాలు, తర్వాత ముహూర్తాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్యాలెండర్లో చూడొచ్చు, అంటే ఆశ్వీజ మాసంలో. ఇక 2024 ఆగస్టు క్యాలెండర్ ఎలా ఉండబోతోంది అనే విషయం అనేది తెలుసుకుందామండి. చూడండి, మనకి ఆషాఢ మాసము ద్వాదశి 1వ తారీఖు ఆగస్టు నెలలో. అయితే ఆగస్టు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు 4 ముహూర్తాలు అయితే ఏవి ఇవ్వలేదు. మరి ఆగస్టు 5వ తారీఖు నుంచి మనకి శ్రావణ మాసం అనేది మొదలవబోతుంది. శుక్ల పాడ్యమి తత్కాల విద్య, అంటే తిథిద్వయం అనేది వచ్చిందనమాట. 2 తిథులు కలిసి ఉన్నదాన్ని తిథిద్వయం అని అంటారని తెలిసిందే కదా. మరి సోమవారము మఘ నక్షత్రానికి, గృహప్రవేశానికి, వ్యవసాయ పనులకి ఈ రోజున బాగుంది. ఇక 6వ తారీఖున విద్య, మంగళవారము ఆపరేషన్స్ చేయించుకోవచ్చు. ఇక 7వ తారీఖున తదియ, బుధవారము పుబ్బ నక్షత్రము, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యాపారము, వాహన ప్రారంభాలకి, అలాగే 9:34 తర్వాత మీరు సాధారణ పనులకి, ఉత్తర నక్షత్రం వచ్చిన తర్వాత అంటే సాయంత్రం 4:32 తర్వాత వివాహ ముహూర్తాలు మీరు పెట్టించుకోవచ్చండి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. రాత్రి 11:31 తర్వాత మేషలగ్నానికి వివాహ ముహూర్తాలు, గృహారంభము ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, బోరింగ్ కూడా వేయించుకోవచ్చు. అంటే మీరు బోరింగ్ వేయించుకోవాలంటే రాత్రి 2:41 తర్వాత, అంటే తెల్లవారుజామున మీరు వేయించుకోవచ్చు. తెల్లవారితే మీకు గురువారం అని వస్తుందన్నమాట. మీరు గృహారంభ ముహూర్తాలు కూడా తెల్లవారుజామున అనేవి పెట్టించుకోవచ్చండి. ఇక 8వ తారీఖున చవితి గురువారము, ఉత్తర నక్షత్రము మిగులు, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, వ్యాపారము, నామకరణం చేయడానికి పిల్లలకి ఈ రోజున బాగుంది. అలాగే 9:30 తర్వాత ఉదయము వాహన ప్రారంభాలు, అంటే కొత్త వాహనాలు మీరు కొనుక్కొని వాహన ప్రారంభం అనేది చేయవచ్చు అన్నమాట ఈ రోజున. ఇక మీరు భూమి కొన్నట్లయితే రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. అలాగే పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. నిశ్చయతాంబూలాలు కూడా తీసుకోవచ్చు. సాయంత్రము 4:28 తర్వాత వివాహ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. అంటే వివాహము ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే గర్భధాన ముహూర్తాలు కూడా మీరు రాత్రి పెట్టించుకోవచ్చండి. అలాగే హస్త నక్షత్రం వచ్చిన తర్వాత రాత్రి 11:27 తర్వాత వివాహం ముహూర్తాలు, అలాగే గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, బోరింగ్ కూడా వేయించుకోవచ్చు అని చెప్పాను. బోరింగ్ అంటే మీరు చెప్పాను కదండి, మీకు తెల్లవారుజామున 3:45 తర్వాత, అంటే అర్ధరాత్రి అయితే మీరు బోరింగ్ వేయరు కదా. కాబట్టి తెల్లవారుజామున 4 గంటల తర్వాత మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. ఇక 9వ తారీఖు వచ్చేసి శుక్రవారము హస్త నక్షత్రం మిగులు, వివాహ ముహూర్తాలు, అలాగే గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్ట, నామకరణం చేయించుకోవడానికి పిల్లలకి, అలాగే ఉదయం 9:26 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలకి, పెండ్లి చూపులకి, నిశ్చయతాంబూలాలు మీరు ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే సాయంత్రము 4:24 తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు మీరు పెట్టించుకోవచ్చు. ఇక రాత్రి 11:23 తర్వాత కూడా మీకు చిత్ర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశము, గృహారంభ ముహూర్తాలు, బోరింగ్ వేయించుకోవడానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. మరి 10వ తారీఖున షష్ఠి శనివారము, చిత్ర నక్షత్రం మిగులు, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బొడ్రాయి ప్రతిష్ట ముహూర్తం పెట్టించుకోవచ్చు ఈ రోజున. ఇక 9:22 తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. వాహన ప్రారంభము, నిశ్చయతాంబూలాలకు ఈ రోజున బాగుంది. సాయంత్రము 4:20 తర్వాత మీరు వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే గర్భధాన ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. అంటే గర్భధాన ముహూర్తము రాత్రికి అనమాట. మీరు పురోహితుని అడిగితే చెప్తారు. స్వాతి నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, అలాగే గృహారంభము, గృహప్రవేశము, బోరింగ్ వేయించుకోవడానికి కూడా మీరు ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. బోరింగ్ అంటే తెల్లవారుజామున 3:45 తర్వాత అనమాట. ఇక
11 తారీఖున సప్తమి ఆదివారము, స్వాతి నక్షత్రము, సాధారణ పనులకి మాత్రమే బాగుంది. ఇంకా 9 గంటల 18 నిమిషాల తర్వాత వాహన ప్రారంభము, వ్యాపార ప్రారంభము, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, నిశ్చితాంబూలాలు తీసుకోవడానికి, అలాగే సాయంత్రము 4 గంటల 16 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధాన ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అంటే రాత్రి 8 గంటల 45 నిమిషాల లోపు మరి తర్వాత మీరు గర్భధాన ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు. ఇక రాత్రి 11 గంటల 15 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే బోరింగ్ వేయించుకోవడానికి అంటే తెల్లవారుజామున 3 గంటల 33 నిమిషాలకి, అలాగే నూతన వధువు గృహప్రవేశం కూడా మీరు చేయించుకోవచ్చు అనమాట. అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిని తీసుకొస్తారు కదా, ఈరోజు నైట్ తీసుకురావచ్చు అనమాట. 12 తారీఖు వచ్చేసి అష్టమి సోమవారము, విశాఖ నక్షత్రము, సాధారణ పనులకు మాత్రమే ఈ రోజున బాగుందండి. మరి 13 తారీఖున నవమి మంగళవారము, అనురాధ నక్షత్రము, వివాహము, గృహప్రవేశము, గృహారంభము, బోరింగ్లకి, వ్యవసాయ పనులకి తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాల తర్వాత మీరు బోరింగ్ అనేది వేయించుకోవచ్చు అనమాట. ఇక 15వ తారీఖున దశమి గురువారము, జ్యేష్ఠ నక్షత్రము, చెవులు కుట్టించుట, వ్యాపారము ప్రారంభాలకి, వ్యాపార వ్యవహారాలు ఏమన్నా మీరు మాట్లాడుకోవడానికి బాగుంది. ఇక ఉదయం 9 గంటల 2 నిమిషాల తర్వాత మూల నక్షత్రం వచ్చిన తర్వాత వ్యాపార వ్యవహారాలకి, వాహన ప్రారంభాలకి, పెండ్లి చూపులకి, నిశ్చితాంబూలాలు మీరు తీసుకోవడానికి, అలాగే సాయంత్రము 4 గంటల తర్వాత వివాహము ముహూర్తాలకి, అలాగే గృహప్రవేశానికి, గర్భధాన ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు. గర్భధాన ముహూర్తాలు రాత్రి 8 గంటల 32 నిమిషాలకి, అంటే ఆ లోపు కానీ తర్వాత కానీ చెప్పాను కదా, మీ పురోహితులు అనేవి మీకు చెప్తారు. గర్భధాన ముహూర్తాలు అంటే మీకు తెలుసు, పెళ్ళైన తర్వాత పెండ్లి కుమారునికి, పెండ్లి కూతురికి చేసే కార్యక్రమము మీకు గుర్తుపెట్టుకోండి. అంతకుముందు నన్ను అడిగారు ఒకరు కామెంట్లో, కాబట్టి చెప్తున్నాను. ఇక రాత్రి 10 గంటల 59 నిమిషాల తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశము, బోరింగు మీరు బోరింగ్ అనేది 3 గంటల 15 నిమిషాల తర్వాత తెల్లవారుజామున వేయించుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా వేయించుకోవచ్చు అనమాట. ఇక 16 తారీఖున ఏకాదశి శుక్రవారము, పూర్వాషాఢ నక్షత్రము, గర్భధాన ముహూర్తాలకి బాగుంది. అంటే రాత్రి 10 గంటల 55 నిమిషాల తర్వాత. అలాగే ఈ రోజున వ్యవసాయ పనులకు కూడా బాగుంది. బోరింగ్ వేయటకు అంటే తెల్లవారుజామున 3 గంటల 13 నిమిషాల తర్వాత బాగుందనమాట. ఇక 17 తారీఖున త్రయోదశి శనివారము, ఉత్తరాషాఢ నక్షత్రము, వ్యాపారము, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, నిశ్చితాంబూలాలు ఏర్పాటు చేసుకోవడానికి, వాహన ప్రారంభాలకి, రిజిస్ట్రేషన్స్కి, అలాగే మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు మీరు పెట్టించుకోవచ్చు. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే గర్భధాన ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా రాత్రి కూడా మీరు ముహూర్తాలు పెట్టించుకోవాలనుకుంటే వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు. గృహారంభం అంటే నేను చెప్పాను, తెల్లవారుజామున 4 గంటల తర్వాత పెట్టించుకోవచ్చు. అలాగే గణపతి నవరాత్రులు పందిరి వేయటానికి ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా 18వ తారీఖున చతుర్దశి ఆదివారము, ఉత్తరాషాఢ నక్షత్రము, వివాహము, గృహప్రవేశము, గృహారంభము, బొడ్రాయి ప్రతిష్ట, అలాగే నామకరణము, గణపతి నవరాత్రులకి పందిరి వేయడానికి, ఇంకా శ్రవణ నక్షత్రానికి వివాహము, గృహప్రవేశము, గర్భధానము. ఇక 10 గంటల 45 నిమిషాల తర్వాత రాత్రి వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, బోరింగ్ వేయడానికి, అలాగే గణపతి నవరాత్రులు పందిరి వేయడానికి ఈ రోజున బాగుందని ఇచ్చారు. బోరింగ్ వేయడము అంటే నేను చెప్పాను, తెల్లవారుజామున వేసుకోవాలి మీరు. 3 గంటల 5 నిమిషాల తర్వాత ఇచ్చారు ఇక్కడ, లేకపోతే 4 గంటల 2 నిమిషాల తర్వాతనే మీరు వేసుకోవచ్చు అనమాట. పౌర్ణమి సోమవారము, శ్రవణ నక్షత్రము, గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, బొడ్రాయి ప్రతిష్ట, నామకరణానికి, గణపతి నవరాత్రులకి పందిరి వేయడానికి, అలాగే ధనిష్ట నక్షత్రం వచ్చిన తర్వాత సాధారణ పనులకి, వాహన ప్రారంభాలకి, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, ఇక సాయంత్రం 5 గంటల 16 నిమిషాల తర్వాత గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలకి బాగుంది. అంటే గర్భధాన ముహూర్తాలు రాత్రి 8 గంటల 17 నిమిషాల తర్వాత అయ్యుండొచ్చు. ఇంకా టైం అనేది అలా ఇచ్చారు, రాత్రి 8 గంటల 15 నిమిషాలని. కాబట్టి మీరు ఆ లోపు కానీ తర్వాత కానీ పెట్టించుకోండి. 10 గంటల 44 నిమిషాల తర్వాత గృహారంభ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, గణపతి నవరాత్రులకి పందిరి వేయడానికి కూడా ఈ రోజున బాగుంది. మీరు తెల్లవారుజామున 3 గంటల 59 నిమిషాల తర్వాత బోరింగ్ అనేది వేయించుకోవచ్చు.
ఇక 20 తారీఖున బహుళ పాడ్యమి మంగళవారము శతభిష నక్షత్రానికి ఆపరేషన్స్కి బాగుంది. అలాగే సాయంత్రం 5:12 తర్వాత వివాహము, గృహరంభము, గృహప్రవేశము, బోరింగ్ వేయడానికి, అలాగే గణపతి నవరాత్రులకు పందిరి వేయడానికి బాగానే ఉందండి. మీరు బోరింగ్ అనేది 3:55 తర్వాత వేసుకోవాలి. ఇక 21 తారీఖున విద్య బుధవారము పూర్వభద్ర నక్షత్రము వ్యాపార వాహన ప్రారంభాలకి, అలాగే సాధారణ పనులకి బాగుంది. సాయంత్రం 5:08 తర్వాత గర్భధారణ ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చని ఇచ్చారు. ఇక 22 తారీఖున తదియ గురువారము ఉత్తరాభద్ర నక్షత్రము వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బొడ్రాయి ప్రతిష్టలకి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే పిల్లలకి నామకరణం చేయవచ్చు. వ్యాపార ప్రారంభాలకి బాగుంది. అలాగే సాధారణ పనులకు కూడా బాగానే ఉంది. అలాగే నిశ్చయితాంబూలాలు తీసుకోవడానికి కూడా బాగానే ఉందండి. సాయంత్రం 5:04 తర్వాత మీరు వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. రాత్రి మీకు వివాహ ముహూర్తం కావాలంటే 10:32 తర్వాత వివాహ ముహూర్తము, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇంకా రాత్రి 2:50 తర్వాత రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, బోరింగ్ వేయడానికి, గణపతి నవరాత్రులకి పందిరి వేయడానికి కూడా ఈ రోజున బాగుంది. తెల్లవారుజామున 3:45 తర్వాత మీరు బోరింగ్ అనేది వేయించుకోవచ్చు. ఇంకా 23 తారీఖున చవితి శుక్రవారము రేవతి నక్షత్రం మిగులు వివాహ ముహూర్తాలకి, గృహప్రవేశానికి, గర్భధారణ ముహూర్తాలకి బాగానే ఉందండి. అలాగే రాత్రి 10:25 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహరామము, గృహప్రవేశము, అలాగే గణపతి నవరాత్రులకి పందిరి వేయడానికి ఈ రోజున బాగానే ఉందండి. ఇక 24 తారీఖున పంచమి శనివారము అశ్విని నక్షత్రము పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలకి, నిశ్చితాంబూలాలకి బాగానే ఉంది. అలాగే సాయంత్రం 4:56 తర్వాత వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. మీరు గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. ఇక 25 తారీఖున షష్ఠి ఆదివారము భరణి నక్షత్రము ఆపరేషన్స్కి, సాధారణ పనులకు మాత్రమే ఈ రోజున బాగుందండి. మరి 26 తారీఖున సప్తమి సోమవారము కృత్తిక నక్షత్రము ఆపరేషన్స్కి, సాధారణ పనులకి. ఇక సాయంత్రము 4:48 తర్వాత రోహిణి నక్షత్రం వచ్చిన తర్వాత గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు, వ్యవసాయ పనులకి, అలాగే నూతన వధువు గృహప్రవేశానికి బాగానే ఉందండి ఈ రోజున. మరి 27 తారీఖున అష్టమి మంగళవారము రోహిణి నక్షత్రము ఆపరేషన్స్కి బాగుంది ఈ రోజున. మృగశిర నక్షత్రం వచ్చిన తర్వాత సాయంత్రం 4:44 తర్వాత వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశానికి, గృహారంభానికి, బోరింగు వేయించుకోవడానికి, గణపతి నవరాత్రులు పందిరి వేయడానికి. అంటే మృగశిర నక్షత్రము మీకు తర్వాత కూడా అంటే మర్నాడు కూడా మిగులు అనేది ఉంటుంది కాబట్టి మీరు గృహారంభ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే బోరింగ్ వేయించుకోవచ్చు. గణపతి నవరాత్రులకు కూడా పందిరి అనేది వేయించుకోవచ్చు. ఇక 28 తారీఖున దశమి బుధవారము మృగశిర నక్షత్రం మిగులు వివాహము, గృహప్రవేశము, గృహారంభము, బొడ్రాయి ప్రతిష్ట, గణపతి నవరాత్రులు పందిరి వేయడానికి ఈ రోజున బాగుందని ఇచ్చారు. అలాగే వ్యాపార పనులకి, సాధారణ పనులకి సాయంత్రము 4:40 తర్వాత వివాహ ముహూర్తాలకి, గృహప్రవేశానికి, గర్భధారణ ముహూర్తాలకి, అలాగే ఆరుద్ర వచ్చిన తర్వాత మీరు గర్భధారణ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు అనమాట. ఇంకా 29 తారీఖు వచ్చేసి ఏకాదశి గురువారము ఆరుద్ర నక్షత్రము గణపతి నవరాత్రులు పందిరి వేయడానికి ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా ఏ ముహూర్తాలు అనేవి లేవు. 30 తారీఖున ద్వాదశి శుక్రవారము పునర్వసు నక్షత్రము గణపతి నవరాత్రులకు పందిరి వేయడానికి ఈ రోజున బాగుంది. ఇంకా 31 తారీఖున త్రయోదశి శనివారము పుష్యమి నక్షత్రము గణపతి నవరాత్రులకు పందిరి వేయడానికి ఈ రోజున బాగుందనమాట. ఇదండి మరి ఆగస్టు క్యాలెండరు. మీరు తొందరపడి అంటే నేను ముందే మీకు వీడియో అనేది అందిస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. మీరు వివాహ ముహూర్తాలు, అలాగే శంకుస్థాపన ముహూర్తాలు ఏమైనా ఉంటే అంటే భూమి పూజ కార్యక్రమము శంకుస్థాపన అని అంటాము. అలాగే గృహారంభం అని కూడా అంటాము. అంటే ఇల్లు కట్టడానికి మొదలుపెట్టే కార్యక్రమం అనమాట. అలాగే గృహప్రవేశము ఇల్లు పూర్తయిన తర్వాత మీరు గృహప్రవేశం చేస్తారు కదా, ఆ ముహూర్తాలు, ఇంకా సాధారణ పనులు, అలాగే వ్యవసాయ పనులు, ఇంకా బోరింగ్ వేయించుకోవడానికి, ఇంకా పెండ్లి చూపులు, నిశ్చితాంబూలాలకి, ఇవన్నిటికీ మీకు ముహూర్తాలు అనేవి శ్రావణ మాసంలో ఉన్నాయి కాబట్టి మీరు ముహూర్తాలు పెట్టించుకొని, అలాగే బొడ్రాయి ప్రతిష్టలకు కూడా ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మీరు ముహూర్తాలు పెట్టించుకొని చక్కగా శుభకార్యాలు అనేవి చేయించుకోండి.
ఇదండి మరి ఆగస్ట్ క్యాలెండర్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి.